నమస్తే అవధాని. పిల్లల విషయంలో తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. చాలా సందర్భాల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పొరపాట్లు చేసిన, పట్టించుకొని తనంతో వ్యవహరించిన వాళ్ళని శిక్షించే చట్టాలు మన దగ్గర లేవు. చాలా రేర్. మేబీ ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, బట్ రిలేటివ్లీ మనం అటువంటి విన్నది తక్కువ. పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రుల్ని శిక్షించిన సంఘటనలు చాలా తక్కువ. ఈ మధ్య తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన పిల్లలని కొద్దో గొప్ప దండిస్తున్నవి, లేదా వాళ్ళ తండ్రులు వాళ్ళు బాగా ఉన్నప్పుడు రాసిన ఆస్తులను మళ్ళీ వెనక్కి ఇప్పించేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రుల మీద ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించిన సందర్భాలు చాలా తక్కువ. మొన్న మధ్య ఒక చట్టం కూడా వచ్చింది అన్నారు. ఏదేంటి, పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బళ్ళు నడిపితే, డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లల చేత తల్లిదండ్రులు బళ్ళు నడిపిస్తే వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా శిక్షలు వేస్తాము అని. సరే, అది వేశారా లేదని ఇప్పటికూ అయితే గమనించలేదు. మేబీ ఎక్కడైనా ఒక రెండు ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయేమో నాకు తెలియదు. కానీ స్వీడన్లో రీసెంట్గా ఒక ఆలోచించదగిన ఒక కేసు, మరిగా ఆలోచించదగినది ఆ దేశంలో ఒక సీరియస్ కేసు రిజిస్టర్ అయింది. అదేమిటంటే, తల్లిదండ్రులు ఇద్దరికీ 8 నెలల జైలు శిక్ష పడింది. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ ముగ్గురు పిల్లలు పళ్ళు సరిగ్గా తోమట్లేదు, వాళ్ళ పిల్లలకి వీళ్ళు తోమట్లేదు, లేదా వాళ్ళ పిల్లలకి నేర్పట్లేదు, వాళ్ళ చేత సరిగ్గా తోవించట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఇది యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి, సరే తల్లిదండ్రులు ఏదో దీంట్లో మా తప్పు లేదు, ఇది ఏదైనా లేదో డినై చేసి లేదో ఇది, కానీ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ they were imprisoned for 8 months for neglecting their children's health. దాన్ని అక్కడ క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద పరిగణిస్తారట, యాజ్ పర్ స్వీడన్ యాక్ట్స్. అంటే పిల్లలకి, పిల్లల పెంపకానికి, పిల్లల దానికి చాలా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దేశాల్లో స్వీడన్ ఒకటి. అండ్ దే ఇంప్లిమెంట్ లాస్ వితౌట్ ఎనీ బయాస్. సో అంటే వాళ్ళ పిల్లల ముగ్గురికి ఆ పళ్ళలో క్యావిటీస్ వచ్చి ఏదో ప్రాబ్లం అయింది. దేవర్ టేకెన్ టు ద డాక్టర్ చూసి